సో టుడే ప్రోడక్ట్ రివ్యూ డిగిటెక్ 2 డేస్ బ్యాక్ వచ్చింది. ఇది నేను ఇంకా ప్రోడక్ట్ రివ్యూ చేయలేదు, సో చూపిస్తా. సో ఇది యాక్చువల్ తెప్పించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ సో రిఫ్లెక్టర్ ఆన్లైన్లో అమెజాన్లో ప్లేస్ చేశాను. సో ఇది దేనికి ప్లేస్ చేశానంటే మ్యాక్సిమం అవుట్డోర్ షూట్కి వెళ్ళేటప్పుడు సో ఈ రిఫ్లెక్టర్స్ అనేది మ్యాక్సిమం యూజ్ అవుతాయి అనమాట. దీని ఫంక్షనాలిటీ ఏంటో చూద్దాం అనేసి. రిఫ్లెక్టర్స్ లైక్ అవుట్ సైడ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు కానీ, మార్నింగ్ షూట్స్ వెళ్ళేటప్పుడు కానీ, లైక్ నా క్లాతింగ్ రిలేటెడ్గా వచ్చేటప్పుడు ఫోటో షూట్స్కి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఫేస్ చేసేది ఏంటంటే మ్యాక్సిమం లైట్ షేడ్స్ ఎక్కువగా పడుతుండేవి. సో వాటి గురించి రిఫ్లెక్టర్స్ తీసుకొచ్చాము. సో రిఫ్లెక్టర్స్ సారీ రిఫ్లెక్టర్స్. సో ఇది లైట్ షేడ్ని కానీ ఇది సో ఇది మీకు మనకి ఫైవ్ రిఫ్లెక్ట్ రైట్. సో ఇది ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఓకే అలా మేబీ ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇది ఇంకో షేడ్ మేబీ పట్టుకున్నాడు కావాలి కానీ దామా ఏమైనా డిఫరెన్స్ కనిపించట్లే. ఫిల్లైట్గా అన్నాడు మేబీ. సో మనకి ఇది ఇంకోటి సిల్వర్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారో తర్వాత చెప్తా సబ్జెక్ట్లో. సిల్వర్ అండ్ ఇది బ్లాక్. లో లైట్లో కానీ మీకు మీకు చూస్తే డిఫరెన్స్ వస్తుందో నాకైతే తెలియదు, మీకు చూస్తే తెలుస్తుంది దీంతో. అండ్ దీంతో ఓకే రైట్, ఇది పక్కన పెడదాం. ఇది వచ్చినది ఇది వన్ రిఫ్లెక్టర్ ఫంక్షనాలిటీలో మీకు సిల్వర్ అనుకోండి పిక్చర్ బ్రైట్ చేయగలుగుతుంది. షాడోస్ అయితే మీకు బ్రైట్ అండ్ షాడో చేయగలుగుతుంది వైట్. గోల్డెన్ మీకు వామ్ పిక్చర్ ఇవ్వగలుగుతుంది. బ్లాక్లో అయితే అన్వాంటెడ్ లైట్ని మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది. ట్రాన్స్లూసెంట్లో ఏంటంటే మీకు స్కిన్ అనేది అంటే మ్యాక్సిమం లైట్ అనేది సాఫ్ట్ చేయగలుగుతుంది. అది బెనిఫిషియల్ 5-in-1 రిఫ్లెక్టర్లో.